చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి నెగెటివ్‌గా. అంటే ఆయన ప్రతిదీ చిన్న ఇష్యూ చేసినా సరే దాన్ని ఎంతో ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. దీనికోసం ఏమంటారు మీరు? ఒకడు మంచి చేయడంలో ట్రోలింగ్ చేయడం అనేది కామన్. ఎందుకంటే ఆయన తన పని తను చేసుకోబోతుంది. అందరు ప్రజలకి మంచి చేస్తుండు. అట్లని ఇక అపోజిషన్ వాళ్ళు ట్రోలింగ్ చేయకుండా తప్పదు కదా! మంచి చేసేటప్పుడు వాళ్ళకు అపోజిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక నెగెటివ్ చూపెట్టాలని అనుకుంటారు. ఆ బేస్‌గానే ఆయన ట్రోలింగ్ చేసుకుంటా పోతూ ఉంటారు అట్లనే. తన పని అయితే తను బాగా చేస్తుండు. చూస్తే రీసెంట్‌గా వాళ్ళ భార్య గారు కూడా తిరుమలకెళ్ళి తల నాణేలైతే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు? అది ఒక భక్తిపరంగా వెళ్ళాల్సొస్తది కదా! తిరుపతి వెళ్ళడం తప్పు లేదు కదా! అట్లా అని. భక్తిపరంగా ఎళ్లారు. దాంట్లో ఏం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అసెంబ్లీ గేట్ కూడా తొక్కనిమని చాలామంది గతంలో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఇక అడుక్కు తినడమే ఇగ. ఇంకేం లేదు. ఎందుకంటే 100 స్ట్రైక్ రేట్ అంటే అర్థమై ఉంటది అపోజిషన్ వాళ్ళకు. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలేవి కూడా నెరవేరుస్తలేదని మాట్లాడుతున్నారని మీ ఒపీనియన్ ఏంటి? అవి ఎందుకని అసలు ఇప్పటి వరకు సూపర్ 6 ఏదో అన్నారు ఈ ఆంధ్రప్రదేశ్‌లో. అవి ఇంకా ఎందుకని రాలేదనుకోవచ్చు? లేదు వస్తది. అది మెల్లమెల్లగా వస్తది. ఇప్పుడే అయింది ప్రభుత్వం ఇప్పుడే ఫార్మ్ అయింది కదా! ఇంకా 4 సంవత్సరాలున్నాయి. అయితూ ఉంటది మెల్లమెల్లగా అట్లా అని. మరి ఇలాగే కొనసాగుతుంటే మరి ప్రభుత్వం మీద అది నెగెటివ్ టాక్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఏపీలో? ఎందుకంటే గత ప్రభుత్వం అనేది మీకు ఈ బడ్జెట్‌లో మొత్తం దుర్వినియోగం చేసి, మొత్తం స్కామ్ చేసేసి ఏదంటే అది లాక్కున్నారు. మొత్తం చేశారు కాబట్టి అక్కడ బడ్జెట్ ఏం లేదు. ఏమన్నా చేయాలనుకున్నా. ఇక సెంట్రల్ నుంచి శాంక్షన్ అయ్యే డబ్బు మనకు మెల్లమెల్లగా వచ్చే కొద్దీ మళ్ళీ డెవలప్ అయితా ఉంటది ఆంధ్రప్రదేశ్ అట్లని. అన్నప్పుడు ఈ ఫ్రీ పీస్ ఏదైతే అన్నారో ఫ్రీ పీస్ మీన్స్ ఈ పథకాలు. పథకాలు కూటమి ప్రభుత్వం ఒక మంచి మంచి పథకాలైతే అమలు చేశారు. అది చెప్పారనమాట ఇస్తామని. కానీ అవి ఇంకా ఎందుకని అమలు చేయలేదన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉన్న డౌట్. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సెపరేట్‌గా ఒక ప్యాకేజ్ కావాలి గదండీ! అది ప్యాకేజ్ వచ్చినప్పుడు మనకు బడ్జెట్ శాంక్షన్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా పథకాలనేది కంటిన్యూ చేసుకుంటూ పోతారు అట్లని. ఇప్పుడు మనం హామీ ఇస్తేనే కదా బడ్జెట్ వచ్చాక మనం ప్లాన్ యేసుకొని మళ్ళీ అమలు చేయడానికి ఉంటది. అట్లని అది మెల్లమెల్లగా చేసుకుంటూ పోతారు అట్లని. తప్పకుండా చేస్తారని నాకు నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు గతంలో నిరుద్యోగులు ఎవరు లేకుండా చేస్తామని చెప్పారు. వాలంటీర్స్ అందరికి 10,000 అన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏమైంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్‌లో? లేదు చేస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ పడతా ఉన్నాయి. మెల్లమెల్లగా జాబ్స్ అయితా ఉంటాయి. నోటిఫికేషన్ క్యాలెండర్ పరంగా పడతా ఉంటది. జాబ్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. రానున్న రోజుల్లో మరి ఇదే కూటమి ప్రభుత్వం చివరి వరకు కలిసి ఉండే అవకాశం ఉందన్నా లేదా? తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి నేషనల్‌లో బీజేపీకి సపోర్ట్ చేస్తుండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ హిందుత్వాది. ఇద్దరికి అనుసంధానం అయితారు కాబట్టి మనం బీజేపీ నేషనల్ పార్టీతో టైప్ అయితే అది కంటిన్యూ ప్రభుత్వం సాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అన్న కొన్ని మాటలైతే వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇదే కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ డైరెక్టర్లు తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉన్నదంటున్నారు నెక్స్ట్ ఎన్నికల్లో. దానికోసం ఏమంటారు? అంటే ఒకవేళ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా తెలంగాణ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత డెవలప్ అయింది చూసి దాన్ని బట్టి మనం తెలంగాణలో పోటీ చేసినామనుకుంటే అది గెలవడానికి ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది మనం మహారాష్ట్రలో ఎళ్లి కూడా మనకు ప్రచారం చేస్తే అక్కడ కూడా సీట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి ఎళ్లి అక్కడ ప్రచారం చేసినా ఒక సీట్ రాలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మళ్ళీ తెలంగాణలో వాళ్ళు పోటీ చేసినా గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయని అట్లా. కానీ రీసెంట్‌గా కల్వకుంట్ల కవిత గారు ఒక మాట అయితే అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన అనుకోకుండా డిప్యూటీ అయ్యారని గట్టా. మరి ఈ వేలో చూసుకుంటే ఒకవేళ అంటే ఆయన ఇక్కడికి వస్తున్నారన్న భయంతో ఆమె ఏమైనా మాట్లాడుంటుందా? ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు గెలవాలనుకుంటే ఇప్పుడు కరెక్ట్ ఉన్నోళ్ళకి ఏదైనా డామినేట్ చేసి బ్యాడ్ చేయడం లాగా కదా! ఇప్పుడు కవితక్క గారు పవన్ కళ్యాణ్‌ని పొగిడిందనుకో, ఆ చనువుతో ఈయన కదా! ఓట్లు ఆగిపోతే ఈళ్ళకు మైనస్ అయితదిగా. వాళ్ళు ఆంధ్రోళ్ళు ఇక్కడ రాకూడదంటే ఈళ్ళు వాళ్ళకి మైనస్ చూపెట్టాలా. ఈళ్ళ అధికారం రావాలనేది ఈళ్ళ ప్లాన్ ఉంటది. ఒక మాటలో పవన్ కళ్యాణ్ పరిపాలన కోసం ఏం చెప్తారు? చాలా బాగుందనుకుంటాను. చాలా అంటే చాలా బాగుందని. ఒకవేళ ఇప్పుడు చంద్రనాయుడు ఎట్లా ఉన్నారో ఆయన కూడా అట్లనే ఒక చంద్రనాయుడు తర ఈయన వచ్చిందంటే మాత్రం ఆంధ్రాది రూపురేఖలు మారిపోతాయి. మరి నారా లోకేష్ గారి విషయానికొస్తే ఆయన రెడ్ బుక్ అన్నది ఒక బుక్ మీద పెట్టారు. అంటే ఎవరైతే అన్యాయాలు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా అన్యాయం చేసిన వాళ్ళని అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేపిస్తానని ఆయన గతంలో చెప్పారు. ఇప్పుడు దానికోసం మీరేమంటారు? అవును. తప్పు చేస్తే ఎవరు చట్టం ముందు అందరూ సమానమే కదా! తప్పు చేసినప్పుడు అది శిక్ష అనుభవించక తప్పదు కదా! గత ప్రభుత్వాలు కొందరు విస్మరించారు. లేనిపోని చేశారు. ఇప్పుడు ఈళ్ళ అధికారంలో వచ్చినప్పుడు దాన్ని తప్పు చేసినోళ్ళకి శిక్ష అయ్యాక తప్పదు కదా! వేస్తారనుకోవచ్చా? వేస్తారు. తప్పకుండా వేస్తారు. చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరు కదా! అది. అధికారంలో ఉన్నారు వాళ్ళు తప్పించుకున్నారు. ఇప్పుడు ఈళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ చెప్పేదేంటంటే, మీరు కేవలం రివెంజ్ కోసమని రెడ్ బుక్ ఇవన్నీ కూడా ఎత్తుతున్నారు. ఇప్పుడు రోజా గారు అరెస్ట్ అంటున్నారు. నెక్స్ట్ ఏమో కవిత గారని సో అండ్ సో పేర్లయితే వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ కోసం ఏమంటారు? అంటే వాళ్ళిప్పుడు వైఎస్ఆర్‌సీపీ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఎంత అభివృద్ధి చెందారనేది మీకు తెలుసు. ఏమి చేయలేరు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి ఆ ఛాన్స్ లేకుండా మన మీద వస్తారని ఈళ్ళు ఈ విధంగా ఎళ్ళిపోతుర్రు. అంతే.
ఇప్పుడు దౌర్జన్యం పెరుగుతుందన్న అంటే ఆంధ్రప్రదేశ్‌లో రౌడీ రాజకీయం పెరుగుతుంది. అంటే అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. నోరెత్తి అడుగుతుంటే కొడుతున్నారని మాట్లాడుతున్నారు కూటమి నాయకులు. అది నిజమేనా? అది నిజం. ఎప్పుడు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వంలో గాదు. గత ప్రభుత్వంలో మీరు జూషిర్రు. ఎంత ఇట్లా జేషిర్రు. మనకు జెడ్పీసీ ఎలక్షన్‌లు ఉన్నప్పుడు గూడా దౌర్జన్యంగా, ఇండిపెండెంట్‌గా నినిపించి మరి ఏకగ్రీవంగా ఎన్నుకునేవి గూడా ఉన్నాయి గదా! ఆ విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే అట్లా లేదు. ఓకే. నారా చంద్రబాబు గారి కోసం ఏం చెప్తారు బ్రో మీరు? చంద్రబాబు నాయుడు గారు చాలా బెస్ట్ సీఎం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు గూడా జేషిర్రుగా చాలా డెవలప్ జేషిర్రు. అదే గత ప్రభుత్వం కన్నా అది మనకు తెలంగాణ, ఆంధ్ర డివైడ్ అయిప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయాయి. మధ్యలో 5 సంవత్సరాలు అట్లా వచ్చేసరికి కొంచెం గ్యాప్ వచ్చింది. లేకపోతే డెవలప్ అయ్యేది ఆంధ్రప్రదేశ్ గూడా. ఇప్పుడు చూస్తే చంద్రబాబు గారు రీసెంట్‌గా పోలవరం, అమరావతి అని క్యాపిటల్ మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తానని చెప్పారు. కానీ ఆ క్యాపిటల్ ఇంకా రాలేదేంటి అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఎందువల్ల అనుకోవచ్చు? ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏదైనా రాజధాని ఒక స్టేట్‌కి ఒక రాజధాని ఒకటి ఉంటే గానీ 3 అనుకోని చెప్పితే వాళ్ళకు డిసైడ్ చేయడానికి టైం పడతది గదా! ఇప్పుడు ఒకటే రాజధాని ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ ఎట్లో అక్కడ అమరావతిలో ఏదైనా అనుకుంటే వాళ్ళు చేయొచ్చు. 3 రాజధానులు అని చెప్పి ఏది చేయకుండా ఉన్నారంటే ఎట్లా? ఒక స్టేట్‌కి రాజధాని ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు కూడా కనీసం రాజధాని కూడా చేయలేకపోయినరు గత ప్రభుత్వం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత నిర్లక్ష్యం చేశారని. అంటే మరో క్వెషన్ అన్న ఇప్పుడు చూస్తే చాలా మంది దగ్గర మేము ఈ మాటలైతే వింటున్నాం. వీళ్ళు ఏమీ పనులు చేయలేకే గత ప్రభుత్వం అని మాటలైతే మాట్లాడుతున్నారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? అంటే అదే గత ప్రభుత్వం చేయకున్నందుకే కదా ఈ ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం కరెక్ట్ చేసి ఉంటే ఇవి వచ్చేది కాదు. ఇప్పుడు భక్తి అనేది దైవంతో సమానం. అందరికి ఒకటి ఉంటది. తిరుపతిలో కనీసం అది కొవ్వూరు ఏదో కలిపారన్నారు కదా! అది ఎంత అన్యాయం చెప్పండి. అది తప్పనే. అదేం లేదని కూడా నిర్ణయించిందన్న హైకోర్టు. హైకోర్ట్ నుంచేది కాదు. మీరు పోయి శాంపుల్ చూసేది ఉండే. మీరు ల్యాబ్‌కి పంపించినప్పుడు దాంట్లో ఎళ్ళింది కదా! ఇట్లా పంది కొవ్వు ఏదో సంథింగ్ కొవ్వు కలుపుతుర్రు అనేది. అది దైవంతో అట్లా లేదని కూడా లేదని కూడా చెప్పారు. లేదని చెప్పడం అనేది చెప్పుకుంటా పోతారు. అది ట్రోల్ చేస్తారు. అది కాదు. మనకు ల్యాబ్‌కి పంపించినప్పుడు తెలుస్తది కదా! ఫారెన్సిక్ ల్యాబ్‌లో పంపించినప్పుడు మీకు తెలిసిపోతది ఏది ఏందనేది. మళ్ళీ అది సర్టిఫైడ్ కూడా అయింది కదా! మనకు కొవ్వు కలిపిర్రని. మళ్ళీ ప్రసాదంలో కొవ్వు కలపడం అంటే ఎంత అది చెప్పండి. అవును. ఓకే. థాంక్ యూ అన్న.